విశాఖ యారాడి బీచ్లో సరదాగా స్నానానికి వెళ్లిన విదేశీయులకు అది ఒక విషాద ఘటనగా మారింది. విశాఖ షిప్యార్డ్లో పనిచేస్తున్న 16 మంది విదేశీయులు విశాఖ యారాడి బీచ్లో స్నానం చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం వెళ్లారు. అయితే వారు పూర్తిగా మద్యం సేవించి ఉండటంతో అక్కడే ఉన్న కోస్టల్ గార్డ్స్ సముద్రంలోకి దిగవద్దని వారిని వారించారు. అయినప్పటికీ వారి మాట వినకుండా వారందరూ సముద్రంలోకి దిగారు. అప్పుడే భారీగా ఎగిసిపడి వచ్చిన కెరటాలు అందులో ముగ్గురిని లోపలికి తీసుకుని వెళ్ళిపోయాయి. అది చూసిన మిగతా విదేశీయులు గావు కేకలు పెట్టారు. తమ వారిని రక్షించమని జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ను ప్రాధాయపడ్డారు. వెంటనే స్పందించిన జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ సముద్రంలోకి దిగి ఆ ముగ్గురు విదేశీయులను ఒడ్డుకు తీసుకువచ్చారు. అప్పటికే చేయి దాటిపోవడంతో అందులో ఒక విదేశీయుడు మృతి చెందడం జరిగింది. ఒకరి పరిస్థితి నిలకడగా ఉంది, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్న వ్యక్తిని స్థానిక హాస్పిటల్కి అక్కడి నుంచి తరలించారు అంబులెన్స్లో.